నమస్తే అండి. నేను రజాక్. అజ్ఞాతంలోకి బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం అయితే గనుక పరారీలో ఉన్నట్టు రకరకాల వార్తలైతే సోషల్ మీడియా వేదికగా కథనాలైతే ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తన తప్పుందో లేదో పక్కన పెడితే మాత్రం తనపై అయితే చర్యలు తీసుకునే స్థాయికి అయితే ఈ రోజున మన పోలీస్ వ్యవస్థ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ రోజున అతని ఫ్యాన్స్ ముసుగులో చేసినటువంటి రచ్చ ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా ఉపేక్షించేదైతే కాదు. ఇప్పుడు అత్యుత్సాహం అనేది కొంపముంచింది. రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చిన వెంటనే కాంట్రవర్సీలు అయితే చిక్కుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తూనే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోయాడు ప్రశాంత్ లాయర్ జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చి కేసు వివరాలు సేకరిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు కూడా ప్రశాంత్ లాయర్ రాజ్ కుమార్ అయితే సిద్ధమవుతున్నారు. కేసుల వివరాలు ఆన్లైన్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకున్నటువంటి కొందరు చేసినటువంటి న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించినటువంటి బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటకు పంపింది. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను అటు బిగ్ బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతరు చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్ పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్ల యొక్క కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతారాయల్ కార్లపై దాడి జరిగింది. అసలు అమర్దీప్ కార్ని అయితే ఏ విధంగా పగలగొట్టారో మనకు విజువల్స్ చూస్తే షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. వారి కారు అద్దాలు అయితే భయంకరంగా పగిలాయి. దీంతో గీతారాయల్ అయితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. విన్నర్ గా గెలిచేందునే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకుంటున్నట్టు ప్రశాంత్ అయితే ఆ టైంలో చెప్పుకొచ్చాడు. పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా అయితే కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 147, 148, 290, 353, 487 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ కింద కేసులు పెట్టడం అయితే జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన 2 వ్యక్తులు అయితే అదుపులో తీసుకున్నారు. మొత్తం 2 కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్ కి లోన్ ఉన్నప్పుడు తెలియదు, అంతమంది గ్యాదర్ అవుతారు. అయినప్పటికీ కూడా మరి అక్కడ జరిగినటువంటి రచ్చ ఏదైతే ఉందో అది మామూలుది కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, మన ఆర్టీసీ బస్సులు ఏం చేసిన, ఏ పాపం చేసిన 6 బస్సులకు సంబంధించినటువంటి అద్దాలను పగలగొట్టడం, ఇష్టాచారంగా నడుచుకోవడం, అభిమానులు చేసినటువంటి తప్పు అది ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి విషయం. ఈరోజు పల్లవి ప్రశాంత్ కి తెలుసా తెలియదని పక్కన పెడితే ఈ రోజున వాళ్ళు చేసినటువంటి విషయంపై తప్పనిసరిగా వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కంటెస్టెంట్స్ అందరూ ఈ రోజు కాకపోతే రేపు అందరూ కలిసి మళ్ళీ ఫోటోలు దిగి వీడియోలు చేసి పండగ చేసుకుంటా పార్టీలు చేసుకుంటా మళ్ళీ అందరూ కలుస్తారు. అప్పుడు ఎర్రిపప్పులు అయ్యేది ఈ అభిమానులే. సో ఆ విషయం కూడా గుర్తించకుండా ఇలా పనికి మాలిన పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అంటే పల్లవి ప్రశాంత్ పేరంటే అతను ఏదో పోలీసులు ఒక రూట్ చెప్తే కనుక ఆ రూట్లో వెళ్లకుండా డైరెక్ట్ ఈ గుంపులో గోవిందలు అలాగే వచ్చాడని చెప్పేసి ఇతని మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. కానీ మొత్తానికైతే ఈ రచ్చ అంటే ఒక 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 ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓట్లు ఏమంటే ఒకడు రాడు. కానీ ఇలాంటి దిక్కుమాలిన షోలు పనికిరాని షోలకి అయితే ఓట్లు వేయడం గెలిపించడమే పక్కన పెడితే ఈ రోజున క్యాంపెయిన్ నిర్వహించుకోవడమే పక్కన, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఈ స్థాయిలో చేసుకునేమో, కానీ బిగ్ బాస్ క్యాంపెయిన్ ఈ స్థాయిలో చేయడం, తర్వాత చేసినటువంటి రచ్చ రగడ పెంట మామూలుదైతే కాదు. దీనిపై తప్పనిసరిగా పోలీసులు అయితే మంచి చర్యలు అయితే తీసుకున్నారు. మరి పల్లవి ప్రశాంత్ గురించి పక్కన పెడితే అక్కడ ఏదైతే వాళ్ళు పెంట చేశారో, అభిమానులు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా అలా పగలగొట్టిన ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేయాల్సిన బాధ్యత అయితే పోలీసులపై ఉంది. వాళ్ళ మీద తప్పనిసరిగా కేసులు పెట్టాలి.